హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 18వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత ఒక సంఘటన అయితే జరగబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం, గురుజీ గణపతి రాజు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 7989601691. మీ ఎలాంటి సమస్యలైనా 9 రోజుల్లో అయితే మీకు పరిష్కారం అయితే లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుస్సు రాశి వారి పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు. ఇక ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక వీరి వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు కూడా గొప్ప ఆలోచనల విధి విధానాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు అందరికీ కూడా మేలు చేసే సహాయం చేసే గుణం వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సాంకేతిక విద్య, వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలను అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరు అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి అంతకుముందు ఎవరైతే వీరిని విరోధులుగా భావించి అంతకుముందు ఎవరైతే వీరి నుంచి ఇంటి నుంచి వెళ్ళగొట్టారో ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికైతే ఫిబ్రవరి 18వ తేదీన మంగళవారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత అయితే ఈ ధనుస్సు రాశిని ఆశ్రయించే పరిస్థితులు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతకుముందు మీరు వారి దగ్గరికి చేయి చాచే స్థితిలో ఉన్నారు, కానీ ఈ సమయంలో వారే మీ ముందు చేయి చాచే పరిస్థితులు అయితే వచ్చాయి. అంతగా మీరు జీవితంలో అభివృద్ధి అనేది సంపాదించుకున్నారు. అయితే ఈ సమయంలో వారు సహాయం కోసం మిమ్మల్ని ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది బంధువులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని విరోధులుగా భావించేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతకుముందు మీరు సహాయం అడిగినప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వారే ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీ జాతకంలో అయితే ఇలా కనిపిస్తున్నాయి. అది ఉద్యోగ అవకాశం కోసం కావచ్చు, లేకపోతే వ్యాపార అవకాశాల కోసం కావచ్చు, డబ్బు సహాయం కోసం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీ పర్సనల్ విషయాలు కావచ్చు. మిమ్మల్ని ఆశ్రయించవచ్చు, సహాయాన్ని ఆర్జించే అవకాశాలైతే ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వారిలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఈ విజయం అనేది గర్వంతో తలెత్తుకొని తిరిగే రోజు అయితే ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికి రాబోతుంది. కనుక ఈ ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేదైతే ఇదే.